ముందుగా ఈ యొక్క వీడియో చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాము. వీడియో చూశారు కదా. ఈ యొక్క వీడియోలో మీకు ఏమర్థమైంది? ఒక చెల్లి తన అన్న కాళ్ళ దగ్గర పడితే ఆ కాళ్ళని మొక్కితే అప్పుడు అన్న తీసుకువెళ్ళి డబ్బులు ఇస్తున్నాడు. ఎప్పుడు? పండుగ రోజు. ముందుగా ఇక్కడ మనం గమనించాల్సింది, ఇస్లాం ధర్మంలో ఒక వ్యక్తి వేరే వ్యక్తి కాళ్ళ మీద పడడం అస్సలు లేదు. ఎంత కఠినంగా లేదు అంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే తెలియజేశారు, నా యొక్క సమాధిని మీరు మీ యొక్క నుదుటిని తగిలించకండి అని చెప్పి ప్రవక్త గారే స్వయంగా చెప్పారు. అంత పెద్ద ప్రవక్త గారే మీ యొక్క నుదుటిని నా సమాధికి అంటించవద్దు అన్నారు అంటే ఇస్లాం ధర్మంలో ఒకరి దగ్గర వంగడం అనేది ఎంత పెద్ద నిషేధమైన పని మీరే ఆలోచించారు. కానీ వీళ్ళకి కొంచెం కూడా జ్ఞానం లేదు, కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు. ఇస్లాం గురించి తెలియకపోతే తెలుసుకోవాలి, కానీ అలా చేయరు. వాళ్ళకి ఇష్టకరమైన పనులన్నీ కూడా చేసుకుంటూ పోయి ఇదే దీన్, ఇదే ఇస్లాం. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ పక్కింటి వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి చూసి ఇవన్నీ కూడా మంచి పనులు అని చెప్పి వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది ఏదైతే ఆచరణ ఉందో ఇస్లాం ధర్మానికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ మన ఇస్లాం ధర్మంలో తల్లికి చాలా చాలా ప్రాధాన్యత ఉన్నది. కానీ ఆ తల్లి పాదాల మీద పడడానికి కూడా ఇస్లాం ధర్మంలో హక్కు లేదు.